హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడే మిరాయ్ చూడడం జరిగిందనమాట. మిరాయ్లో పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్, ఈ మూవీలో పాజిటివ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిఓపికి చెప్తాను, చాలా పెద్ద పాజిటివ్. అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగా చేశారు, కలర్ గ్రేడింగ్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, సూపర్ అని చెప్పాను, చాలా బాగా చేశారు. అండ్ నెగిటివ్స్ పరంగా చెప్తే, నెగిటివ్స్ అయితే నాకు సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అనిపించింది. సో సాగదీస్తూ ఉంటారు అనమాట సెకండ్ హాఫ్. అండ్ కొన్ని లాజిక్స్ అనేవి దీంట్లో ఉన్నాయి కదా, అవి కొంచెం మిస్ అయినట్టు నాకు అనిపించింది అనమాట. ఏంది అశోక నైస్ బుక్స్ అనేవి ఒక్కొక్కరు భద్రత చేస్తారనమాట. సో అవన్నీ ఒకటి తీసుకోకూడదు, బ్లాక్ స్మిత్ అనే అతను తీసుకోకూడదు. తీసుకుంటే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోద్ది, ఇది కాన్సెప్ట్. సో దీంట్లో ఏంటంటే, బుక్స్ ఎక్కడున్నాయో అతనికి లాస్ట్ మనకు చూపించిన దాంట్లో బుక్స్ ఎక్కడున్నాయో తెలియదు అనమాట. ఇక్కడ ఎవరైతే దాచిపెట్టినారో అది కావాలని వాడి దగ్గర తీసుకొచ్చి చూపించినట్టు అనిపిస్తుంది. మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది, చూపించి వాడు తీసుకునేటట్టు ఉంటుంది. అది ఎక్కడో దాచిపెట్టేసి ఉంటారు, అది వాడి దగ్గర ఉండేవాడు వాడే ఓపెన్ చేసి చూపించినట్టు అనిపిస్తుంది. 2 సందర్భాల్లో లాస్ట్లో ఉండేది కూడా తేజ సజ్జా ఇల్లు దగ్గర కూడా అట్లా అనిపిస్తుంది అనమాట. ఆ బుక్ ఎక్కడుందో ఎవ్వడికి తెలియదు. అదే తేజ సజ్జా పోయి గమనించి తీసుకొని వచ్చి వాడి చేతిలో పెట్టినట్టే ఉంటుంది అనమాట. అది ఎందుకు, అది లేకపోయింటే అసలుకి అది పట్టుకునేవాడు కాదు, తీసుకునేవాడు కాదు. బ్లాక్ స్మిత్ దాని గురించి వెతుక్కుంటూనే ఉన్నాడు జీవితాంతం. అదేమీ లేకుండా మనోడే చేతిలో పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అది నాకు నచ్చలేదు. అండ్ మ్యూజిక్ కూడా నాకు ఎందుకో కొంచెం హనుమాన్ లాగా అనిపించింది అంట. రెండింటికి మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి, సో ఆయనే కాబట్టి నాకు సిమిలారిటీస్ అనిపించాయి. మ్యూజిక్ అంతా కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫోర్స్ కామెడీ ఉంటుంది అనమాట, మనకు నవ్వు రాదు, బట్ తెప్పిస్తారు, మామూలుగా తెప్పారు, అది మనకి నవ్వు రాదు. ఐఎమ్ సారీ, నేనైతే చాలా బాధపడేది దీనికి మాత్రం. ఈ మూవీకి చాలా బాధపడింది. సినిమా అంతగా నాకు నచ్చకపోయినా నేను బాధపడింది మాత్రం ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. సో ఆయన ఇప్పటికి నాకు తెలిసి 50 ఫిలిమ్స్ ఏమో తీసేశాడు, కానీ ప్రాపర్ హిట్ అనేది రాలేదు. నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను ఫస్ట్ హిట్ ఇదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి, చాలా బాగా కొడుతున్నాడు, విఎఫ్ఎక్స్ అంతా బాగున్నాయి అనుకున్నాను ట్రైలర్ చూసి. బట్ చూస్తే సీన్ రివర్స్ అయింది. క్లైమాక్స్లో మీకు అనిపిస్తుంది, ఏంద్రా ఇంత సాగతీస్తున్నారు, కట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంతసేపు పెట్టరు, ఇది ఎందుకు ఇలా పెట్టారు అని మీకు అనిపిస్తుంది అనమాట. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, ఈయన మంచి డిఓపి అనమాట. ఆయన కార్తికేయ 2 చాలా మంచి మూవీస్ చేస్తున్నాడు ఆయన డిఓపిగా. బట్ డైరెక్టర్గా ఇంతకుముందు సూర్య వర్సెస్ సూర్య, అది నాకు బాగా నచ్చిన మూవీ, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, అది బాగుంటుంది. తర్వాత ఈగల్ నేను చూడలేదు, బట్ ఈ మూవీ స్టోరీ పరంగా బాగుంది, కానీ దీన్ని ఇంకా బాగా నీట్గా తీసుకువెళ్ళండొచ్చు అని అనిపించింది. డీటెయిలింగ్గా బాగా చెప్పలేదు, డీటెయిలింగ్గా అన్నంగా ల్యాగ్ చేయడం కాదు, ఎగ్జిక్యూషన్ కొంచెం ఎంగేజింగ్గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. చాలా ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్లో. అది ఆయన మేబీ ఆయన డైరెక్టర్గా కంటే కూడా డిఓపిగానే సెట్ అవుతారేమో అని నాకు అనిపించింది. దీనికోసం 5 years రీసెర్చ్ చేసి ఇంత చేశాడు అన్నాడు, బట్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా లేదు. సో దట్స్ వై ఆయన డిఓపిగా పర్ఫెక్ట్గా ఉంటాడేమో అని నాకు అనిపించింది. సారీ, ఇది నా ఒపీనియన్ మాత్రం, ఇది యావరేజ్ అని నాకు అనిపించింది. దీనికి నేనైతే 2.5/5 రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.